నమస్తే అందరికీ. నేను మీ కోచ్ గిరీష్, హ్యాపీ డిఫెన్స్ అకాడమీ, షాద్నగర్ ఇండోర్ స్టేడియం. సో మనకి ఈరోజు వచ్చేసి మార్చి 5, 2020 తెలంగాణ ఆర్మీ రిక్రూట్మెంట్ అక్యుపేట్లో జరిగే రిక్రూట్మెంట్ రావడానికి మా విద్యార్థులు ప్రిపరేషన్ అవుతున్నారు. అది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఈరోజు వచ్చేసి మనం ఫిలప్స్ ఏ విధంగా చేయాలి, ఫిలప్స్లో టిక్స్ ఏంది, ఎట్లా చేస్తే ఫిలప్ను ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే ఎక్కువ 10 అబోవ్ ఎట్లా చేస్తాము. మినిమం అయితే ఆర్మీ కావాల్సిన 10 ఫిలప్స్, 10 అయితే మెరిట్, సో 6 క్వాలిఫైడ్. కాబట్టి మనకు ఇప్పుడు 10 ఏ విధంగా సాధించాలి ఫిలప్స్ అనే దాని విషయం, ఆ విషయం పైన మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు మా విద్యార్థి 10 చేస్తారా, మరి ఎన్ని చేస్తారా అనేది చూద్దాం. వాళ్ళ ఎంట్రన్స్ పేరు కూడా మీకు వచ్చి ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారండి. ఓకే, గెట్ రెడీగా. చూడండి, కానీ ఇది మిస్టేక్. ఇక్కడ చిన్నుకు ఇక్కడ టచ్ చేయాలి. ఏదైనా చేసింది కరెక్ట్. ఇది వేసింది చిన్న ఇక్కడ బ్యాలెన్స్ చేసింది కదా, చిన్తోని బ్యాలెన్స్ చేయాలి. భీమ్ని ఇది వేసింది, చిన్తోని బ్యాలెన్స్ చేయాలి. నేను ఏం చేస్తుంటాను, చిన్తోని బ్యాలెన్స్ చేయలేదు. ఇందాక చూస్తారు కదా, అబ్జర్వేషన్ చేశారు కదా. చిన్తోని బ్యాలెన్స్ చేసేవైతే హ్యాండ్స్ పైన ఎక్కువ వెయిట్ పడదు, హ్యాండ్స్ పైన ఎక్కువ స్ట్రెయిన్ కాదు, తొందరగా స్ట్రబుల్ కాదు, హ్యాండ్స్లో పవర్ తొందరగా దిగదు. చిన్తోని బ్యాలెన్స్ చేస్తే మన హ్యాండ్స్ మీద ఎక్కువ పవర్ పడదు. కాబట్టి బాడీ లిఫ్ట్ చేసేది ఏంటి, హ్యాండ్స్తోనే కదా, హ్యాండ్ మూమెంట్తోనే కదా. కాబట్టి ఆ ఒక టిక్ అయితే మర్చిపోతుంది. డౌన్, అప్. ఆ చిన్తోని మాత్రమే బ్యాలెన్స్ చేయాలి పైకి ఎక్కిన తర్వాత. ఆర్మీలో కూడా ఫిలప్స్ అప్పు అని కొంచెం ఒక 2 సెకండ్స్ 5 సెకండ్స్ ఉంచుతాడు, అక్కడ ఆపేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, డౌన్ అంటాడు. డౌన్ 2, అప్ 3, అప్ 4. చూడండి ఇంకొక టెక్నిక్. ఇప్పుడు చూడండి, వాళ్ళు లెగ్స్ ఏం చేసారు, స్ట్రేట్ పెట్టారు. స్ట్రేట్ పెడితే ఏమవుతుందంటే బ్యాలెన్స్ అనేది కాదు, షవరింగ్ అవుతుంటుంది, బాడీ షవరింగ్ అవుతుంది. షవరింగ్ అది ఫ్రీ ఉన్నది కాబట్టి ఏం చేయాలి, ఎక్స్ ఆకారం పెట్టుకోవాలి. ఎక్స్ ఆకారం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, బాడీ టైట్ ఉంటుంది. టైట్ ఉండి ఆటోమేటిక్గా చేతిలో హ్యాండ్స్కి పవర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా బాడీ లిఫ్ట్ అవుతూ ఉంటుంది. అవి చూడండి, ఎక్స్ ఆకారం పెట్టి ఇది ఒక సెకండ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. సెకండ్ టిప్ అని కూడా చెప్పవచ్చు. ఇట్లా ఇట్లా కాలుతో తన్నేయద్దు, తన్నేస్తే ఎనర్జీ లాస్. అది చూసారా, డౌన్ డౌన్ 5 చేసిండ్రు. అంటే ఎందుకు ఎక్కువసేపు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వీళ్ళని మీకు ఎక్స్ప్లెయిన్ అంటే మీకు అర్థం కావాలనే దాంతో ఎక్కువ బ్యాలెన్స్ చేసిండ్రు. కాబట్టి ఎంత 5 చేసిండ్రు. అదే ఒకవేళ ఇప్పుడు వేరే టీం వస్తుంది, వాళ్ళు కూడా 12 చేస్తారు. వీళ్ళు ఒక్కోడు వీళ్ళ స్ట్రెంత్ ఎంత, 18, 20 స్ట్రెంత్ 20 చేస్తాడు వీడు. ఈ ఫిలప్స్ 20 చేస్తాడు. వీడు 15, 16 చేస్తాడు. వీడు 17, 15 చేస్తాడు. అంతేనా, 17, 15 చేస్తారు. అంటే అప్ డౌన్ అనుకుందాం. అంటే బ్యాలెన్స్ చేసి మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ హ్యాండ్స్లో అనేది పవర్ తగ్గింది, అందుచేత చేయలేకపోయింది. ఓకే, నెక్స్ట్ టీం వస్తుంది. ఇప్పుడు చూడండి, రండి నెక్స్ట్ టీం కమ్. ఇప్పుడు చూడండి వీళ్ళు ఎన్ని చేస్తారో చూడండి. 10 చేస్తారా, మరి 12 చేస్తారా, ఎంత చేస్తారో మీరు చూస్తారు ఇప్పుడు. ఓకే, ప్లస్ చేయమా ఒకసారి. అప్ అప్ డౌన్, అప్ 2, అప్ 3, అప్ 4, అప్ 5, అప్ ఇంకో 4, 6, అప్ 7, అప్ 8, అప్ 9, అప్ 10, అప్ 11. Down, up, 13, up, 14. ఓకేనా, అవునా, రైట్. ఇప్పుడు చూసిరు కదా మీరు, ఒక్కొక్కటి 14, వీటి 10, 14, 10. అంటే మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ స్ట్రెంత్ అనేది తగ్గింది, హ్యాండ్స్లో పవర్ తగ్గింది. హ్యాండ్స్లో పవర్ ఉంటేనే ఫిలప్ చేస్తారు, హ్యాండ్స్లో పవర్ లేకపోతే ఫిలప్ చేయడానికే రాదు. ఇంకొక టెక్నిక్,
అట్లా ప్లస్ చేయమా. అట్లే ప్లస్ చేయమా. ఇప్పుడు మనకు థర్డ్ టీం వచ్చింది, థర్డ్ పార్టీ. రెడీ అప్. ఇది వచ్చే థర్డ్ గ్రూప్. వీళ్ళు మంచిగా చేస్తారు. ఒక స్ట్రెంత్ 10 అబోవ్ 10 12 13 అబోవ్ చేస్తారు. బట్ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీకు. బాడీ ఏ విధంగా వెళ్ళాలి, ముందుకి పైకి లిఫ్ట్ అయ్యేటప్పుడు ఏ విధంగా స్ట్రక్చర్ ఉండాలనే దాని గురించి నేను చెప్తాను. రెడీ అప్, డౌన్, నెక్స్ట్ కాజే అప్. చూడండి, ఈ బాబు బాడీ స్ట్రక్చర్ కరెక్ట్ వస్తుంది, తనది వస్తలేదు. డౌన్, అప్, ముందుకి లేవు. రెడీ, ఒక్కటి డౌన్. చూడండి, ఈ బాబు బాడీ చూడండి, ముందుకి ఏ విధంగా వెళ్తుంది. ఇంకా ముందు నుంచి ఇట్లా క్రాస్ అవుతుంది. అప్, అది అర్థమైంది అనుకుంటా. అంటే నువ్వు డౌన్, అప్, అప్. ఇక్కడ తొప్పి ఇక్కడ తోసేస్తున్నాడు బాడీ, ఇక్కడ తోసుకొని వెంకకి తీసుకుంటున్నాడు. ఇక్కడ ముందర దోసి వెంక తీసుకునే వరకు స్ట్రెంత్ లాస్ అవుతుంది, ఎనర్జీ లాస్ అవుతుంది. కాబట్టి హ్యాండ్స్ మీద ఇంకా హెవీ పవర్ పడుతుంది, హెవీ వెయిట్ పడుతుంది. ఇది చేయడం తప్పు. నెక్స్ట్ డౌన్, నెక్స్ట్ అప్. ఇది చేసేది కూడా కరెక్ట్ చేస్తుంది. కాకపోతే ఇక బాడీ ఊగుతుంది, బాడీ ఊగొద్దు, బాడీ డోలన కావద్దు, అటు ఇటు ఉయ్యాల ఊగినట్టు ఊగొద్దు. స్ట్రక్చర్ కరెక్ట్ ఉండాలి. డౌన్, చేయాలి, మళ్ళీ చేయాలి. ఈయన బాడీ అస్సలు ఊగదు, స్టిక్ ఉండదు, స్టిక్ లాగా ఉండాలి. బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇగో ఇలా ఇట్లా వెళ్ళిపోవాలి, బాడీ ఇట్లా రావాలి, ఇట్లా వెళ్ళిపోవాలి పైకి. అప్, డౌన్, అప్, డౌన్, అది అప్. ఇంకోటి ఇట్లా గుంజుతున్నావు, అట్లా గుంజదు. స్టిప్గా ఇందాక చేసినా ఫస్ట్ చేసినట్టు చేసి స్టిప్గా డౌన్. నువ్వు ఇందాక కూడా అట్లా చేసి ఎగిరి ఇట్లా లాగుతున్నావు, గుంజొద్దు. బాడీ స్ట్రక్చర్ అలా లేదు, వాళ్ళకి కింద పైకి లేదా లిఫ్ట్ కావాలి, డౌన్ కావాలి, స్ట్రేట్గా డౌన్ కావాలి, పైకి లిఫ్ట్ కావాలి, డౌన్ కావాలి. ఎప్పుడైతే ఇట్లా ఇట్లా జంప్ చేస్తావో బాడీ ఫిలప్ బీమ్లు పట్టుకొని, అప్పుడు ఏమైతే బాడీ ఊగనీకి అవకాశం ఉంటుంది. బాడీ ఇప్పుడు జంప్ చేసామంటే బాడీ ఊగుతుంది, అది ఊగనీయదు. రెడీ, అర్థమైందా? అర్థమైంది కదా, క్లియర్గా రాసుకో. రెడీ, నెక్స్ట్ వెంకట్. ఇది మనకి 4th బ్యాచ్, ఓకేనా? జట్కా వేయద్దు. జట్కా ఇచ్చినామంటే బాడీ ఊగుతుంది, బాడీ ఊగిందంటే హ్యాండ్స్లో పవర్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఆ ఫింగర్స్ ఈ బీమ్ను పట్టుకుంటాం కదా, బీమ్ను పట్టుకున్నప్పుడు ఆ ఫింగర్స్ ఇట్లా ఊగుతుంటాయి కదా, ఇగో దీన్ని సల్ల అవుతుంది. ఈ పిడికిని సల్లు కానియదు. పిడికిని సల్ల అయిందంటే మన హ్యాండ్స్లో పవర్ తగ్గుతుంది. పిడికిని సల్ల అయిందంటే హ్యాండ్స్లో పవర్ తగ్గినట్టు. పిడికిల సల్లు కాకుండా, అంటే పిడికిని లూజ్ కాకుండా టైట్ పట్టుకుంటామంటే ఆటోమేటిక్గా బాడీ లిఫ్ట్ అయితేనే ఉంటుంది, లిఫ్ట్ అయితేనే ఉంటుంది. మీరు చూడండి, మా దాని ఇప్పుడు ఏముంది, రౌండ్ ఉంది, రౌండ్ బీమ్ ఉంది కదా. అయితే అక్కడ మీరు ఆర్మీలో అప్పుడు ఆర్మీ సెలక్షన్స్ అయినప్పుడు అన్నీ కొట్టిన తర్వాత అక్కడ చూపిస్తారా, ఫిలప్ చూపిస్తారా? చూపించినప్పుడు ఎట్లుంటుందంటే బల్ల చెక్క ఆకారంలో ఉంటుంది, చెక్క ఆకారంలో ఉంటుంది. చెక్కాకారంలో ఉంటుంది కాబట్టి మన హ్యాండ్ ఏం చేస్తుంది, తక్కువ ఇట్లా ఫ్లెక్సిబిలిటీగా పట్టేస్తుంది, ఇట్లా ఫిట్ పట్టుకుంటుంది కదా. ఇట్లా ఫిట్ పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇక 9 కొట్టినాడు 8 కొట్టినాడు కూడా ఆడ ఎంత కొట్టినా కూడా వేస్తున్నారు, టకా తీస్తారు. ఎందుకు? పిడికిలి అనేది ఫింగర్స్ అనేది సల్లు కాలేదు, అంటే లూజ్ కాలేదు, టైట్ ఉన్నాయి కదా, గ్రిప్ దొరికింది కదా. గ్రిప్ ఎప్పుడైతే దొరుకుతుందో మన హ్యాండ్స్లో ఈ హ్యాండ్కి ఎప్పుడైతే పవర్ ఉంటుందో అప్పుడు మనము ఫిలప్ 100% తీయచ్చు, అనుకున్నాను చేయొచ్చు. అర్థమైందా? అప్, డౌన్, అప్. ఊగనియద్దు, అట్లా బాడీ అస్సలు ఊగద్దు. స్ట్రక్చర్ కరెక్ట్ ఉండాలి, స్టిప్ ఉండాలి బాడీ. డౌన్, ఊగనియద్దు, స్ట్రక్చర్ కరెక్ట్ పెట్టాలి, అక్కడ కరెక్ట్ ఉండాలి, ఎక్కడ హ్యాండ్ కరెక్ట్ ఉండాలి. అర్థమైందా? ఇది ఎందుకు రిమూవ్ అవుతుందంటే రౌండ్గా ఉంది, అందులో చేతికి ఈ పిడికిలికి అబ్బుతలేదు, అంటే పట్టట్లేదు కాబట్టి స్కిప్ అవుతుంది. అయినా కూడా చేస్తున్నారు. రెడీయా? డౌన్, రిలాక్స్, ఆ పక్కన నుంచి. ఈ 5th బ్యాచ్. రెడీ, హప్,
ఇందాక ఎక్స్ప్లెనేషన్ చేసినందుకు వాళ్ళు బ్యాలెన్స్ చేసిరు అట్లా, కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. అందుకనే తర్వాత చేపిస్తా వాళ్ళని. రెడీ, అప్ 1, అప్ 2, అప్ 3. ఇది రాంగ్, అది కరెక్ట్, అది చేసేది. అప్ 4, అప్ 5, అప్ 6, అప్ 7, అప్ 8. అగో ఊగుతున్నాయి కాళ్ళు. 9, అప్ 9, అప్ 10, డౌన్. వాళ్ళిద్దరూ 10 చేసింది. వాళ్ళిద్దరు 10 చేసిండు. దీంట్లో ఏం గమనించారు మీరు చూసేవాళ్ళు? ఏమో బాడీ అనేది ఇట్లా ఊగుతూ ఉంది, ఉయ్యాల ఊగినట్టు ఊగుతుంది. వాళ్ళది ఏం చేసింది? తక్కువ స్ట్రైట్గా లిఫ్ట్ అవుతుంది, డౌన్ అవుతుంది, లిఫ్ట్ అవుతుంది, స్ట్రైట్గా డౌన్ అవుతుంది బీమ్కి బాడీ. వీళ్ళు ఊగలేదు కాబట్టి వీళ్ళ హ్యాండ్స్లో పవర్ తగ్గలేదు. నిజమా అబద్ధం కదా? లెగ్స్ ఇట్లా ఎక్స్ ఆకారం చేసిండ్రు. ఇంకోటి కరెక్ట్ స్ట్రక్చర్ కరెక్ట్ లిఫ్ట్ చేసిండ్రు, డౌన్ వదిలేసారు. కాబట్టి వీళ్ళది కరెక్ట్ 10 చేసారు. క్వాలిఫై 10 అయింది. అంటే క్వాలిఫై కాదు, మెరిట్ 10. ఈయన 8. ఎందుకు 8 చేసినావు చెప్పురా? ఎందుకు 8 చేసి? కాళ్ళు ఊగితే ఏమనిపించింది చెప్పు, గట్టి చెప్పాలి కదా. ముందుకు పోయి చెప్పు. కాళ్ళు వినిస్తాను అక్కడ చెప్పు. కాళ్ళు వినిస్తాను, అందుకని స్ట్రెంత్ పోయింది. అంటే కాళ్ళు ఊగితే స్ట్రెంత్ పోయింది. ఏ కాలు స్ట్రెంత్ అంటే హ్యాండ్ అక్కడ గ్రిప్ వస్తలేదు, నీకు ఊగితే గ్రిప్ రావట్లా. అంటే కాళ్ళు ఊగినందుకు గ్రిప్ వస్తలేదు. కాళ్ళు బాడీ అయితే ఎప్పుడైతే ఊగుతుందో హ్యాండ్స్లో గ్రిప్ అనేది కోల్పోతుంది. హ్యాండ్స్ అనేది పట్టు కోల్పోతాయి. ఆ పట్టు హ్యాండ్స్ పట్టు కోల్పోకుండా ఉండాలంటే బాడీ మన స్ట్రక్చర్ అనేది కరెక్ట్ లిఫ్ట్ కావాలి, డౌన్ కావాలి. కరెక్ట్ బాడీ టైట్ పట్టి చేయాలి. లూజ్ పడితే అట్లనే ఉంటుంది. అర్థమైందా? క్లాస్ గుడ్. చేయగలరా 10 ఇప్పుడు? చేయగలరా? రెడీ, గెట్టండి. ఇప్పుడు మీరు చూస్తే అది 4th బ్యాచ్ ఇది. చూడండి, ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి ఆయన బ్యాలెన్స్ చేయించినాం కాబట్టి వాళ్ళు చేయలేకపోయాను. ఇప్పుడు చేస్తారు. రెడీ, అప్ అప్ 1, అప్ డౌన్, అప్ 10. उगनी बॉडी अप 4 अप 5 अप 6 अप 7 अप 8 अप 9 up 10 ऊपर जाएगा रहेगा up down जाएगा ना up 12 up 13 up 14 ఈయన బాడీ ఈ బాడీ అనేది స్ట్రక్చర్ అనేది ముందరికి ఇట్లా ఊగలేదు కాబట్టి ఆయన ఇట్లా ఊగలేదు కాబట్టి ఆయన కరెక్ట్ 13 చేస్తావు కదా 13 స్టాండర్డ్ చేసింది ఆయన 10 14 ఆయన 10 14 10 ఎందుకు వీళ్ళ బాడీకి కొంచెం లాస్ట్ మినిట్ కంట్రోల్ తప్పకుండా చూసుకోవాలి వెరీ గో బ్యాక్ క్లాస్ గుడ్ ఓకే ఆర్మీ ఈవెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫిలప్స్ ఉంటాయి కదా ఫిలప్స్ అనేది ఏ విధంగా చేసి కౌంటింగ్ ఇస్తారు ఏ విధంగా చేస్తే అంటే ఎట్లా చేస్తే కౌంటింగ్ ఇస్తారు ఎట్లా చేయకపోతే కౌంటింగ్ ఇయ్యారు దాని గురించి డిస్కషన్ చేద్దాం రెడీ ఈ స్ట్రక్చర్ కరెక్ట్ ఇది ఎల్బో స్ట్రైట్ ఉండాలి
కరెక్ట్ ప్రాపర్గా పైకి లేవాలి. ఈ బీమ్కు చిన్న అప్ ఉండాలి, అట్లయితే కౌంటింగ్. రెడీ, అప్ డౌన్, ఇది కరెక్ట్. ఇప్పుడు ఆఫ్ చేయి, అప్ డౌన్, ఇక్కడ ఆఫ్. ఇట్లుంటే ఇట్లా ఆపుతారు కదా కొంతమంది, ఇక్కడ ఆపుతారు కదా, ఇది కౌంటింగ్ ఇవ్వబడదు. డౌన్, అప్, కొంచెం కిందికి రా. ఇంత సగం చేసిన కూడా నాట్ కౌంటింగ్లో రాదు, ఆ ఫిలప్ అనేది రాదు, తీసుకోరు, కౌంటింగ్ తీసుకోరు. డౌన్, ఇప్పుడు చెప్తాయించి డౌన్, అప్, అప్. ఇట్లా వేసినా కూడా కౌంటింగ్ ఇయ్యరు, ఇట్లా జట్కా ఇచ్చినా కూడా కౌంటింగ్ ఇయ్యరు, కౌంటింగ్లో తీసుకోబడదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కోచ్ గిరి సార్. జై హింద్.